Dear students, good morning. Welcome to Epitome IAS. So today we are going to discuss the religious conditions from 2nd century BC to 3rd century BC. సో మనకి తెలుగులో ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి రెండవ శతాబ్దం ఎప్పుడు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం మూడవ శతాబ్దం వరకు, క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుంచి అంటే 200 BC నుంచి క్రీస్తు శకం 300 వరకు, 200 BC to 300 AC, ఆర్ యూ కెన్ కాల్డ్ as 2nd century BC to 3rd century AD, 2nd century BC to 3rd century AD. సో ఈ కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితుల్ని తెలియచేయమని చెప్పడం జరిగిందమ్మా. జనరల్గా మనం నిన్న క్వశ్చన్ చూసుకున్నాం, ఏంటి ఈ కాలంలో ఉన్నటువంటి ఏం చూసుకున్నాం, శిల్పశైలి గాంధార, మధుర, అమరావతి. సో మనకి శిల్పశైలి ఆల్ ఆర్ట్, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈరోజు మనం అదే కాలంలో మనం ఉన్నటువంటి మత పరిస్థితులు ఏంటి అని మనం చూద్దాం. అయితే మనకి ఈ కాలాన్ని మనం ఏమని చెప్తాం, ఈ కాలాన్ని మనం ఏమని చెప్తామో పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అంటే మౌర్యుల తర్వాత కాలం, పోస్ట్ మౌర్యన్ పీరియడ్, మౌర్యుల తర్వాత కాలం. అయితే మీకు చిన్నగా మీరు ఎగ్జామ్లో రాయొద్దు, కానీ ఒక చిన్న పాయింట్ మీకు 2-3 పాయింట్స్ చెప్తాను, మీరు గుర్తుంచుకోండి. మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో ఎవరిని పూజించారు అన్నది మనకు చాలా క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అదే ఇండస్ వ్యాలీ సివిలేషన్కి వచ్చేసరికి ఇండస్ వ్యాలీ సివిలేషన్లో మనకేంటమ్మా మదర్ గాడెస్, అమ్మ తల్లి, పశుపతి మహాదేవ అండ్ నేచర్ ప్రకృతి. అదే మనకి వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి నేచురల్ ఫోర్సెస్, నేచర్ ఈజ్ డిఫరెంట్ అండ్ నేచురల్ ఫోర్స్ ఆర్ డిఫరెంట్. నేచురల్ ఫోర్స్ అంటే ఏంటి, ప్రకృతి శక్తులు, ఇంద్ర, అగ్ని, వరుణ. అది నేచర్ అంటే ఏంటి, మనకి ట్రీ, కౌ, బుల్ ఇట్లాంటివన్నీ మనకి. సో నేచురల్ ఫోర్సెస్లో మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో మనకి 33 మంది గాడ్ అండ్ గాడెస్ని పూజించారు, 33. సో యూ డోంట్ నీడ్ టు రైట్ ఇన్ దిస్ క్వశ్చన్, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో గాడ్ అండ్ గాడెసెస్ 33. లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి వీళ్ళు మెల్లగా సిగ్నిఫికెన్స్ తగ్గిపోయింది, కొంతమంది డిజపియర్ అయిపోయారు, కనిపించకుండా పోయారు. కానీ లేటర్ వేదిక్ పీరియడ్లో కొత్త గాడ్స్ వచ్చారు మనకి. ఎవరు వాళ్ళు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. వీళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు మనం చూడలేదు ఇండస్ వ్యాలీలో కానీ, లేకపోతే మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో కానీ ఇండస్ వ్యాలీ సివిలేషన్లో జాన్ మార్సెల్ ఏం చెప్పాడంటే, అక్కడ పశుపతి మహాదేవ్ ఉన్నాడు కదా, అతనే ప్రోటోశివ, ఈ మహేశ్వర్ ఎవరంటే ఈ పశుపతి మహాదేవ్ అని చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. సో లేటర్ వేదిక్ పీరియడ్లో మనకు ముఖ్యంగా ఏంటమ్మా, బ్రాహ్మణ మతం అనేది మనకి అది. సో ఇది హిందూ మతానికి ముందు రూపం, బ్రాహ్మణ మతం. సో ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ టైం పీరియడ్ ఎప్పుడు, 1500 to 600 BC. మరి 600 to 300 BC మనం మొన్న చెప్పుకున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటవి, 600 నుంచి ఏం స్టార్ట్ అయ్యి 62 కొత్త మతాలు బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చాయి. బ్రాహ్మణ మతంలో ముఖ్యంగా ఏముంటాయమ్మా, రిచువల్స్ ఉంటాయి, రిచువల్స్. అందుకే యజుర్వేద ఏం చెప్తుంది, అకార్డింగ్ టు యజుర్వేద దెర్ వాజ్ నో డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ ద గాడ్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద రిచువల్. ఎస్, మనం అక్కడ చెప్పుకున్నాం, నువ్వు రిచువల్ చేస్తే నువ్వు కనెక్ట్ అవుతావు గాడ్కి. సో ఇదంతా బ్రాహ్మణ మతం ఆధిపత్యం మీద 62 కొత్త మతాలు పుట్టుకొచ్చాయి 600 BC నుంచి. ఇందులో మనకు ముఖ్యంగా ఫెమిలియర్ ఏంటని చెప్పుకున్నాం మనం, బుద్ధిజం అండ్ జైనిజం. క్లియర్. ఆ తర్వాత 300 నుంచి 200 వరకు ఉండే టైం పీరియడ్ ఏమంటాం, మౌర్యన్ పీరియడ్, 300 BC to 200 BC. ఈ కాలంలో ఏం నడిచాయమ్మా, బుద్ధిజం, జైనిజం, అజీవిక ఇవి నడిచాయి. ఎందుకంటే చంద్రగుప్త మౌర్య, ద ఫౌండర్ ఆఫ్ ది మౌర్యన్ డైనాసిటీ, ఈ హ్యాడ్ టేకెన్ జైనిజం అండ్ బిందుసార, ఈ సన్ బిందుసార, ఈ హ్యాడ్ టేకెన్ అజీవిక రిలీజన్ అండ్ ఈ సన్ అశోక, ఈ హ్యాడ్ టేకెన్ బుద్ధిజం. సో మనకి మౌర్యన్ పీరియడ్లో ఈ మతాలు బాగా డెవలప్ అవ్వడానికి ఏంటంటే, సో ఆ రాజులే దీన్ని ప్యాటర్నైజ్ చేశారు. ఎప్పటి నుంచి, 300 నుంచి 200. సో కానీ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటమ్మా, 200 BC నుంచి 300 AD వరకు ఈ కాలంలో మత పరిస్థితులు ఏంటన్నది మనం చెప్పాలి. ఇది మనం పోస్ట్ మౌర్యన్ పీరియడ్, 200 BC నుంచి 300 AD వరకు. అయితే మనకి ఈ కాలంలో ఏం జరిగింది మరి అంటే, మనకి ఫస్ట్ చిన్న పొలిటికల్ ఇష్యూ తెలియాలి. ఈ కాలంలో ఎవరు రూల్ చేశారు, 4 ఫారెన్ డైనాసిటీస్, 4 లోకల్ డైనాసిటీస్, అవునా కదా. ఇండో గ్రీక్స్ వచ్చారు,
పార్థియన్స్ వచ్చారు, కుషాన్స్ అండ్ షెకాస్ అండ్ కుషాన్స్. ఇండో గ్రీక్స్, పార్థియాన్స్, షెకాస్ అండ్ కుషాన్స్. క్లియర్, నేను చెప్పుకున్నాం మనం. మరి లోకల్గా సుంగా డైనాసిటీ, కన్వా డైనాసిటీ, శాతవాహన అండ్ చేది డైనాసిటీ. అసలు మనం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలమ్మా? 200 BC అంటే మౌర్యన్ పీరియడ్ ఎండ్ అయిపోయిన కానీ స్టార్ట్ చేసుకోవాలి. మౌర్యన్ పీరియడ్ ఎట్లా ఎండ్ అయింది? ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది మౌర్యన్ డైనాసిటీ, లాస్ట్ రూలర్ ఆఫ్ ది మౌర్యన్ డైనాసిటీ ఎవరమ్మా? బృహద్రథ. సో ఈ వాజ్ అసాసినేటెడ్ బై ఈజ్ బ్రాహ్మణ్ కమాండర్, బ్రాహ్మణ్ మిలిటరీ కమాండర్ పుష్యమిత్ర శుంగ. And the man Pushyamitra Shunga, he had taken, he patronized Brahmanism. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలమ్మా. ఏమ్మా మన 200 BC అన్నాడు కదా, 200 BC అంటే ఇది కరెక్ట్గా జరిగింది 187 BC. దీన్ని అప్రాక్సిమేట్లీ మనం 200 BCగా మనం చెప్తాం. 187 BCలో బ్రాహ్మణ. ఎస్. అయితే మనకి ఇప్పుడు రండి పాయింట్స్కి రండి. ఇప్పుడు ద ఫౌండర్ ఆఫ్ ది శుంగా డైనాసిటీ పుష్యమిత్ర శుంగా ప్యాటర్నైజ్డ్ బ్రాహ్మణిజం, బ్రాహ్మణ మతం. ఎవరమ్మా? పుష్యమిత్ర శుంగా బ్రాహ్మణ మతం తీసుకున్నాడు. ద ఫౌండర్ ఆఫ్ ది మౌర్యన్ డైనాసిటీ పుష్యమిత్ర శుంగా హూ హ్యాడ్ టేకెన్ బ్రాహ్మణిజం, బ్రాహ్మణ మతాన్ని తీసుకున్నాడమ్మా. అయితే మనకి ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఈ బ్రాహ్మణ మతం డౌన్ఫాల్ అనేది ఎప్పుడు జరిగింది? 1500 నుంచి 600 వరకు బాగా వర్ధిల్లి 600 BCలో బ్రాహ్మణ మతం డౌన్ఫాల్ అని స్టార్ట్ అయిందమ్మా. ఎందుకంటే కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. ఏవి? ఈ బుద్ధిజం, జైనిజం. వీళ్ళు ఏమన్నారు? మీరు రిచువల్స్ ఏం చేయొద్దు, కర్మకాండాలు ఏం చేయొద్దు. ఎస్, నో నీడ్ టు పర్ఫార్మ్ ది రిచువల్స్. మీరు రిచువల్స్ చేయొద్దు. మీరేంటి? మిడిల్ పాత్లో పొండి. బుద్ధిజం ఏం చెప్పింది? మిడిల్ పాత్లో పొండి, మీకు నచ్చినట్టు చేసుకోండి, మీ ఇష్టం. కానీ ఒక పాయింట్ గుర్తించుకోండి, ప్రత్యుత సముపాద, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ రియాక్షన్ అని చెప్పేసింది. మీరు చేసిన ప్రతి కర్మకి ప్రతిఫలం దాన్ని అనుసరించి ఉంటుందని చెప్పేసింది. ఆ పాయింట్ చెప్పింది. మిడిల్ పాత్లో పోండి, ఎక్స్ట్రీమ్స్ యూ హ్యావ్ టు అవాయిడ్ ద ఎక్స్ట్రీమ్స్, డోంట్ గో ఫర్ ది ఎక్స్ట్రీమ్స్ అని చెప్పేసింది. అనేసరికి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటో అక్కడ రిచువల్ చేయాలి, కర్మకాండలు చేయాలి, క్రతువులు చేయాలి, అంత గొడవని అందరూ బ్రాహ్మణిజం నుంచి బుద్ధిజం, జైనిజం వీటికి జంప్ అయిపోయారు. సో కాబట్టి బ్రాహ్మణిజం డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిందమ్మా. ఎప్పుడు? 600 BC. ఎప్పుడైతే కొత్త మళ్ళీ పుష్యమిత్ర శుంగ ఎప్పుడు వచ్చాడు? 200 BCలో వచ్చాడు. 600 నుంచి 200, ఈ 400 సంవత్సరాల పాటు ఏ మతాలు బాగా వర్ధిల్లాయి? బుద్ధిజం, జైనిజం. కానీ వన్స్ అగైన్ పుష్యమిత్ర శుంగ, ద బ్రాహ్మణ్ మిలిటరీ కమాండర్ హూ డిఫీటెడ్ అండ్ కిల్ ది ఎవరినమ్మా? బృహద్రథ, ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది మౌర్యన్ డైనాసిటీ, అండ్ ఈ కేమ్ టు ద పవర్ అండ్ ఈ స్టార్టెడ్ న్యూ డైనాసిటీ, శుంగా డైనాసిటీ. వచ్చిన వెంటనే బ్రాహ్మణ మతం తీసుకున్నాడమ్మా. బ్రాహ్మణ మతంలో ముఖ్యమైనది ఏంటమ్మా? గుర్తుంచుకోవాల్సింది రిచువల్స్, క్రతువులు. మనం ఇంట్లో చేసే వాటిని డొమెస్టిక్ రిచువల్స్ అంటారు. అవి ఏంటంటే గర్భధాన నుంచి అంత్యేష్య వరకమ్మా. గర్భధానం ఎవరు చేస్తారు? మ్యారీడ్ అయిన ఉమెన్ చేస్తుంది, ఫర్ గెట్టింగ్ ప్రెగ్నెంట్. అక్కడ స్టార్ట్ అవుతుంది ఇంటి రిచువల్స్, డొమెస్టిక్ రిచువల్స్. మళ్ళీ చివరిదేంటి? అంత్యేష్య. మొన్న క్లాస్లో చెప్పుకున్నాం కొన్ని. గర్భధాన టు అంత్యేష్య. అంత్యేష్య అంటే ఫునరల్ రైట్స్, చివరిగా అంత్యక్రియలు. ఇలాంటి 16 ఉంటాయి. ఇవి వేదకాలంలో కంపల్సరీ చేయాలి, ఇట్స్ ఏ మ్యాండేటరీ. కానీ ఇక్కడ అది లేదు. రాజులు ఏం చేయాలి? అశ్వమేధ, రాజసూయ, వాజపేయి యాగాలు చేయాలి. బ్రాహ్మణ మతం వచ్చిన ఇట్లా పుష్యమిత్ర శుంగ రాజ్యానికి వచ్చిన వెంటనే ఈ 2nd century BCలో ఫస్ట్ 2 అశ్వమేధ యాగాలు చేశాడమ్మా. ఎక్కడుంటాయి యాగాలంటే? బ్రాహ్మణ మతం. ఈ performed 2 అశ్వమేధ యాగాస్. రైట్ డౌన్ దిస్ పాయింట్. ఈ performed 2 అశ్వమేధ యాగాస్ అండ్ టు రివైవల్ ది బ్రాహ్మణిజం, బ్రాహ్మణిజాన్ని, బ్రాహ్మణ మతాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశాడమ్మా. ఎన్ని సంవత్సరాల తర్వాత? 400 సంవత్సరాల తర్వాత. 600 BC నుంచి 200 BC వరకు, ఈ మధ్యలో ఇవన్నీ బుద్ధిజం, జైనిజం ఇవన్నీ BC వరకు. మళ్ళీ వన్స్ అగైన్ ద బ్రాహ్మణ మతం వాస్ రివైవల్, పునరుద్ధరణ జరిగింది ఆఫ్టర్ ద 400 years. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలమ్మా. ఇంతే కాకుండా బ్రాహ్మణ మతాన్ని ఈ శుంగా డైనాసిటీ తర్వాత కన్వా డైనాసిటీ, కన్వులు పాటించారు. కన్వ వంశం నార్త్ ఇండియాలో ఈ 2. అదే సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఇదే కాలంలో చూడండి, ఇక్కడ సౌత్ ఇండియాలో శాతవాహనాస్ ఉన్నారు చూడండి.
మనం నేటివ్ రూలర్స్ వచ్చి ఏం రాసుకున్నాం? శుంగ, కన్వ, శాతవాహన, చేది. శాతవాహన డైనాసిటీ థర్డ్ వన్ శాతవాహన. ఇక్కడ శాతవాహనులు ఎక్కడ? డెక్కన్లో. నార్త్లో ఎవరు? శుంగ అండ్ కన్వ డైనాసిటీ. ఏ మతం? బ్రాహ్మణ మతం. అది గట్టింగ్ మై పాయింట్. బ్రాహ్మణ మతంలో కొంచెం ఎమోషనల్ ఎక్కువ ఉంటుందమ్మా. మీకు ఆ పాయింట్ మీకు తెలుసా? రాజు కొంచెం బలహీనంగా ఉన్నా సరే రాజుగారు సభలోకి వచ్చేసరికి ఏమవుద్దమ్మా? రాజరాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ కుబేర్ అంటాడు. రాజు ఇట్లా డల్లగా జ్వరంతో ఉన్నా సరే ఒక్కసారి ఎట్లా ఉంటాడు? ఎందుకంటే నిన్ను అలా పొగుడుతుంటే నువ్వు ఇట్లా ఉండలేవు కదా, ఎట్లా ఉంటావు? ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు అలా స్టాండ్ చేస్తారమ్మా. ఇది చేసేది ఎవరు? బ్రాహ్మణ్స్. అక్కడ సభలో ఉన్న బ్రాహ్మణులే. అంటే రాజుని ఎప్పుడూ డౌన్ అవ్వకుండా అట్లా అనమాట, అలా స్టాండ్ బై చేస్తారు. అర్థం మన అందుకే కదమ్మా మనకి అశోకుడు బుద్ధిజం తీసుకున్న తర్వాత, బౌద్ధ మతం తీసుకున్న తర్వాత ఏమైంది? విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ 50 yearsలో మనకి మౌర్యన్ సామ్రాజ్యం కూలిపోయింది. అంటే మిడిల్ పాత్ ఉంటుంది బుద్ధిజంలో. సో అట్లా అవ్వలేదు. అశోకుడు యానిమల్ని కూడా కిల్ చేయొద్దు అన్నాడు. అంటే ఇతను కామ్ అయిపోయాడని మిగతా రాజ్యాలు కామ్ అయిపోయారు కదా, వాళ్ళు అటాక్ చేసి తర్వాత వాళ్ళ సక్సెసర్స్ని ఓడించడం అట్లా జరిగింది. ఓకేనా? అంటే మరి రాజు ఎట్లా ఉండాలనేది ఇక్కడ బ్రాహ్మణ మతంలో మనకి. అందుకే బ్రాహ్మణ మతంలో అశ్వమేధ, వాజ్పేయ, రాజసూయ యాగాలు చేస్తారు. మీకు ఒకటి మనం పాయింట్ కూడా చెప్పుకున్నాం. 30 to 40 years మిడిల్ ఏజ్డ్ కింగ్. 30 to 40 years మనకు కూడా వచ్చేసరికి ఏంటమ్మా? కొంచెం ఉత్సాహం తగ్గుద్ది 30 నుంచి 40కి వచ్చేసరికి. మరి ఉత్సాహం రాజుగారికి మళ్ళీ ఆ ఇంతుసాజం కావాలని ఏ యాగా చేస్తారు? వాజ్పేయి అమ్మా. వాజ్పేయి యాగా. అందులో చారియట్ రేస్ పెడతారు. చారియట్ రేస్లో ఆ కింగ్ గెలుస్తాడు. ఎందుకు? ఇంతూజియాజం కోసం, అతనిలో ఎనర్జీ మళ్ళీ నింపడం కోసం. ఎస్. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్ అమ్మా. ఇట్లా బ్రాహ్మణ మతం మనకి ఎవరెవరు తీసుకున్నారు? శాతవాహన, కన్వ నార్త్ ఇండియా, డెక్కన్లో శుంగ అండ్ కన్వ నార్త్ ఇండియా, అండ్ డెక్కన్లో శాతవాహనాస్. అండ్ మీకు తెలుసమ్మా, శాతవాహనులు 225 BC to 225 AD పరిపాలించారు. వాళ్ళు 225 BC to 225 AD పరిపాలించారు. 450 సంవత్సరాలు 30 మంది రూలర్స్ పంపించారు. రూలర్స్ ఎక్కువగా తీసుకున్నది ఏంటంటే మనకి బ్రాహ్మణ మతం అమ్మ. కానీ వాళ్ళ వైఫ్స్ కొంతమంది బౌద్ధ మతాన్ని పాటించినప్పటికీ కానీ రూలర్స్ మాత్రం బ్రాహ్మణ మతం తీసుకున్నారు. సో మీకు చూస్తే హూ ఈజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది శాతవాహన డైనాసిటీ? గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణికి చాలా టైటిల్స్ ఉన్నాయమ్మా. కానీ మనం ఇక్కడ ఉపయోగపడే టైటిల్, రిలీజియన్కి ఉపయోగపడే టైటిల్ మనం తీసుకుంటే ఏక బ్రాహ్మణ. అతనికి చాలా టైటిల్స్ ఉన్నాయి. అందులో ఒక టైటిల్ ఏంటంటే ఏక బ్రాహ్మణ. ద్విజకుల వర్ధన. ద్విజకుల వర్ధన. ద్విజకుల వర్ధన అంటే అమ్మా ఇతను ద్విజుడని. ద్విజుడు అంటే మీనింగ్ ఏంటి? ట్వైస్ బోర్న్, 2 సార్లు పుట్టినవాడని ఒకే జన్మలో. ఎట్లా పుడతాడు? ఒకటేమో మనలాగా అందరిలాగా ఫిజికల్ బర్త్ ఉంటుంది, 2 ఉపనయన ద్వారా సెర్మోనియల్ బర్త్ ఉంటుంది. సెర్మోనియల్ బర్త్. ఉపనయన అంటే మీకు చెప్పాను కదా, ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 ఏమవుద్దమ్మా? ప్రీస్టు గాయత్రి మంత్రాన్ని చదువుతూ అతని బాడీ మీద ఒక సాక్రెడ్ థ్రెడ్ వేస్తాడు. అది ఉపనయన. అప్పుడు ఆ ఉపనయన అనేది సెకండ్ బర్త్, సెర్మోనియల్ బర్త్. మనందరం ఒకలా పుడతాం, ఫిజికల్ బర్త్. వాళ్ళు కూడా అట్లా పుడతారు. మళ్ళీ దీనికి ఎలిజిబుల్ ఎవరు అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఎవరు వాళ్ళు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మేల్ ఓన్లీ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మేల్, వాళ్ళని ద్విజులు అంటాం. ఏమా? సో ఇంకా మనకు ఉమెన్, ఆల్ వర్ణస్ ఉమెన్ వర్ నాట్ ఎలిజిబుల్ అండ్ శూద్ర మెన్ నాట్ ఎలిజిబుల్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మేల్ ఓన్లీ ఎలిజిబుల్. ఎస్. ద్విజకుల వర్ధన అయితే ఇతను బ్రాహ్మణ అయి ఉంటాడు, వైశ్య అయిన ఉంటాడు, క్షత్రియ ఉంటాడు, బ్రాహ్మణ అయిన ఉంటాడు ఇక్కడ. కానీ ఇంకొక టైటిల్లో చూసేసరికి ఏక బ్రాహ్మణ, నేను బ్రాహ్మణుణ్ణి అని అతను చెప్పేశాడు క్లియర్ కట్గా. అంటే మీరు చూడండి, ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది శాతవాహన డైనాసిటీ గౌతమిపుత్ర శాతకర్ణి, ఈ ప్యాటర్నైజ్డ్ ది బ్రాహ్మణిజం. అంటే బ్రాహ్మణ మతం 400 ఏళ్ళ తర్వాత ఎట్లా రివైవల్ అయిపోయిందంటే అట్లా రివైవల్ అయిపోయిందమ్మా వీళ్ళ వల్ల. శుంగ, కన్వ, శాతవాహన వల్ల. ఏమా? ఎస్. ఇదొక పాయింట్ రాయాలమ్మా. ఇదంతా కలిపి ఒక పాయింట్ అమ్మా ఇప్పటివరకు చెప్పింది. 2nd century BC నుంచి 3rd century AD వరకు మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే 400 ఏళ్ల తర్వాత బ్రాహ్మణ మతం పునరుద్ధరణ జరిగింది. ఆ పాయింట్ రాయాలి. పుష్యమిత్ర శుంగ వచ్చినంటే 2 అశ్వమేధ యాగాలు చేశాడు, అది రాయాలి. మనకి ఒక్క అశ్వమేధ యాగం చేయడమే చాలా కష్టం. 2 అశ్వమేధ యాగాలంటే మీకు తెలుసు కదా, అశ్వమేధ యాగ టైం పీరియడ్ 360 days, 365 days.
1 year గుర్రం కంటిన్యూ, వదిలిన గుర్రం వెళుతూనే ఉండాలి. ఎవరైనా స్టాప్ చేస్తే వార్ వుడ్ బి టేకన్ ప్లేస్. ఈ రాజు వెళ్ళి అక్కడ యుద్ధం చేసి గుర్రాన్ని ముందుకు పంపించాలి. అలా 365 days ఈ గుర్రం ముందుకెళ్తే దెన్ దిస్ కింగ్ ఎలిజిబుల్ ఫర్ ది పెర్ఫార్మింగ్ అశ్వమేధ యాగ. లేదంటే ఈ కింగ్ ఎలిజిబుల్ కాదు, మళ్ళీ ఇంకోసారి పంపించుకోవాలి. సో ఇది ప్రోత్సాహం. అట్లాంటిది 2 అశ్వమేధ యాగాలు చేశారంటే దాని అర్థం ఏంటి? ఎంత టెరిటరీని అతను జయించాడో మీరు అర్థం చేసుకోవాలి. 365 రోజుల పాటు గుర్రం వెళ్తుందంటే ఎంత టెరిటరీ తన అండర్లోకి వచ్చిందో మీరు 2 అశ్వమేధ యాగాలు 2 times. ఎస్. సో ఇది కొంచెం గట్టిగా రాయాలమ్మా ఈ క్వశ్చన్, ఎందుకంటే రిలీజియస్ కండిషన్ గురించి అడిగాడు కాబట్టి. సెకండ్ పాయింట్ అమ్మా, సెకండ్ పాయింట్ సి, ఇదే కాలంలో 200 BC నుంచి 300 వరకు ఇండో గ్రీక్స్ పరిపాలించారు కొంత ప్రాంతాన్ని, పార్థియన్స్ పరిపాలించారు, సెకులు పరిపాలించారు, కుషాన్లు పరిపాలించారు. అండ్ కమింగ్ టు ద ఇండో గ్రీక్స్ నార్త్ వెస్ట్ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇందులో మనం నిన్న చెప్పుకున్నాం కూడా, వీళ్ళు గాంధార ఆర్ట్ని స్టార్ట్ చేశారు, తర్వాత ఇది ఉన్నత స్థితికి కుషానుల కాలంలో చేరుకుందని. అయితే ఇక్కడ చూస్తే ఇండో గ్రీక్స్ కింగ్ మన ఇండియాలో, ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఇండో గ్రీక్ కింగ్ ఇన్ ఇండియా మియాండర్ అమ్మ. మియాండర్ ద గ్రేటెస్ట్ ఇండో గ్రీక్ రూలర్ ఇన్ ఇండియా. 1 point, remember, he was not first Indo-Greek king, he was the greatest king. So he patronized the Buddhism. ఇతను బుద్ధిజాన్ని తీసుకున్నాడమ్మా. మీరు ప్రిలిమ్స్లో చదివే ఉంటారు, మీకు ఒకసారి గుర్తున్నట్టయితే ప్రిలిమ్స్లో మీరు చదివే ఉంటారు. ఏంటి అంటే the Indo-Greeks came to India, they ruled India, they assimilated into Indian culture and they patronized the Indian religions. And Nagasena, another personality, Nagasena, he was a Buddhist monk. Are you remembering? And Nagasena, ఈ ఇండో-గ్రీక్ రూలర్ మియాండర్ ఎవరైతే ఉన్నాడో ఇతను బుద్ధిజం తీసుకోకముందు నాగసేనాని కొన్ని క్వశ్చన్లు అడిగాడమ్మ బుద్ధిస్ట్ మాంక్ని. బుద్ధిజం ఎందుకు తీసుకోవాలి, బుద్ధిజంలో ఇంపార్టెన్స్ ఏంటి, బుద్ధిజం తీసుకోవడం వల్ల ప్రజలకి ఎటువంటి లాభాలు ఉంటాయి, ఇవన్నీ క్వశ్చన్స్ వేశాడు. ఎవరు? మియాండర్, నాగసేన అనే బుద్ధిస్ట్ మాంక్కి. నాగసేన అన్నిటికీ ఆన్సర్స్ చెప్పాడమ్మా. సో మీరు చూస్తే నాగసేన అండ్ మియాండర్ వీళ్ళిద్దరూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కషన్ జరిగింది. ఏదమ్మా ఆ బుక్ పేరు ఏంటి చెప్పండి? మిలింద పన్హా. మనకి ఈ బుక్ ద్వారా తెలుస్తుంది ఇతను బుద్ధిజం తీసుకున్నాడు. మిలింద అంటే మియాండర్ని భారతీయులు మిలింద అని పిలుచుకుంటారు. పన్హా అంటే పాలీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్, మియాండర్ అడిగినటువంటి క్వశ్చన్స్ అని ఒక బుక్ రాశాడమ్మా నాగసేన. ఈ wrote a book మిలింద పన్హా. ఇందులో మనకి ఏముంటుందమ్మా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కషన్ బిట్వీన్ నాగసేన అండ్ మిలింద పన్హా. మిలింద భారతీయులు మిలిండా అని పిలుచుకుంటారు, మిలింద. సో యాక్చువల్ గ్రీక్ నేమ్ ఏంటమ్మా? మియాండర్. క్లియర్? సో పాలీ అనేది ఏంటి? పాలీ ప్రాకృత్ అనేది కామనర్స్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ అనేది ఎలైట్ పీపుల్ లాంగ్వేజ్. ఇక్కడ ఏ భాషలో రాశారు? కామనర్స్ లాంగ్వేజ్లోనే రాశారు, అంటే సాధారణ మానవులకు అర్థమయ్యే భాషలో రాశారు. క్లియర్ అమ్మా? ఎస్. దీన్ని బట్టి మనకు చూస్తే ఈవెన్ ఫారినర్స్ కూడా మనకి బుద్ధిజం తీసుకున్నట్టు మనకి తెలుస్తుందమ్మా, ఇండో గ్రీక్స్. ఓకే, ఎస్. ఇకపోతే మనకి కన్వా డైనాసిటీ, ద గ్రేటెస్ట్ రూలర్, కుషాన్ డైనాసిటీ గ్రేటెస్ట్ రూలర్ ఎవరమ్మా? కుషాన్ డైనాసిటీ గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? కనిష్క. Not only the greatest ruler of the Kushan dynasty, he was greatest of entire post-Mauryan period. మొత్తం పోస్ట్ మౌర్యన్ కాలంలోనే అత్యంత సుప్రసిద్ధుడు ఎవరమ్మా? కనిష్కుడు. అయితే కనిష్క కుషాన్స్ దే కేమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా అండ్ దే conquered some Indian territory and they ruled
some Indian territory and they assimilate into Indian culture. ఇండియన్ కల్చర్లో ఇండియన్ సంస్కృతిలో వాళ్ళు సమ్మిళితం అయిపోయారమ్మా. కల్చర్ అండ్ ఈవెన్ యు నో వెరీ వెల్ కనిష్క నాట్ ఓన్లీ ప్యాటర్నైజ్డ్ ది బుద్ధిజం, అతను బుద్ధిజాన్ని ప్యాటర్నైజ్ చేయడం మాత్రమే కాకుండా ఈ కండక్టెడ్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. ఎస్, ఆర్ యు రిమెంబరింగ్? కనిష్క కండక్టెడ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కనిష్క కండక్టెడ్. మనం ఇదే చెప్పాలమ్మా, ఎక్కడి నుంచి 2nd century BC నుంచి 3rd century AD వరకు. కనిష్క కండక్టెడ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ 1st century AD. 1st century AD. 1st century అమ్మా, 1st century AD. కొన్ని చోట్ల 78 AD ఉంటుంది, కొన్ని చోట్ల మనకి 76 AD అట్లా చూపిస్తారు. ఏదైనా మన కమ్స్ అంటది 1st century. సెంచరీ సి క్లియర్ అమ్మా. So you know very well what happened in the time of 1st century AD. The Buddhism was going to divide into 18 sects. The Buddhism was going to divide into how many sects? 18. అమ్మ, బుద్ధిజం 18 శాఖలుగా విడిపోవడానికి రెడీగా ఉందమ్మా. 18 శాఖలుగా. ఆ సమయంలో కనిష్క అందరిని పిలిచి కూర్చోబెట్టి మీటింగ్ కండక్ట్ చేశాడు. ఏనాయనా, ఏంటి నీ ప్రాబ్లమ్స్, ఏంది ఇది? 18 సెక్ట్స్ అంటే అర్థం ఏంటమ్మా? 18 ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అభిప్రాయ భేదాలు 18 రకాలుగా ఉన్నాయి. ఒకరేమి ఇది అంటారు, ఇంకొకరు ఇది అంటారు, ఇంకొకరు అలా 18 రకాలుగా విడిపోవడానికి రెడీగా ఉంది. విడిపోలేదు, విడిపోవడం రెడీగా ఉంది. ఇట్ వాస్ గోయింగ్ టు డివైడ్. సో కండక్ట్ ద బుద్ధిస్ట్ కౌన్సిల్ బై కనిష్క. ఏంటమ్మా మీ ప్రాబ్లమ్స్ అందరూ చెప్పండి. 18 శాఖలు. ఒక్కొక్క శాఖ గురువుని పిలిచి కూర్చోబెట్టి నీ ప్రాబ్లం ఏంటని అడిగారు. సో మీవన్నీ ప్రాబ్లమ్సే కాదు, మీరు ఎట్లా నడుచుకుంటే అట్లా నడుచుకుంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ అతను ఒక 2 ప్రాబ్లమ్స్ని రైజ్ చేశాడమ్మా. 2 ప్రాబ్లమ్స్. ఇది సెన్సిటివ్ ఇష్యూస్. అవి మనకు సెన్సిటివ్ ఇష్యూస్ అంటే ఏంటమ్మా? రిలీజియను, క్యాస్ట్, జెండరు, ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. సో అయితే ఇది రిలీజియన్లో మనకి కొంతమంది ఏమో బుద్ధుడిని గాడ్ అంటున్నారు, కొంతమంది ఏమో బుద్ధుడిని గురు అంటున్నారమ్మా. ఇది సెన్సిటివ్ ఇష్యూ. మీలైనంత గురు అంటున్నాడు, బుద్ధుడిని గురు. మీలైనంత బుద్ధుడిని గాడ్. ఎందుకు గురు అంటున్నారంటే ఆల్రెడీ మీకు తెలుసు బుద్ధుడు పుట్టాడు, వాళ్ళ మదర్ తెలుసు, వాళ్ళ ఫాదర్ పేరు తెలుసు శుద్ధోదన, మహామాయ, వైఫ్ పేరు తెలుసు యశోధర, కొడుకు పేరు తెలుసు రాహుల్. కాబట్టి తన మనిషే, కానీ గురువు అంటున్నారు. కానీ ఇంకొక వాళ్ళు మిగతా 18 సెక్టులు ఉన్నారు కదా, మిగతా 16 వాళ్ళందరినీ మీరు ఎట్లయినా నడుచుకోండి, కానీ మీరు ఇందులో కానీ జాయిన్ అయిపోండి అన్నారు. ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ అన్నారు అనుకో, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ అనుకో, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, కానీ యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ ఆర్ దిస్. గాడ్లో అయినా జాయిన్ అవ్వండి, ఇందులో మిగతా మీకు నచ్చినట్టు చేసుకోండి, ఏం ప్రాబ్లం. ఈ రెండే క్లారిటీగా ఉండాలి. సో గాడ్ అన్న వాళ్ళు అందరూ ఒక పక్క వచ్చారు, మహాయాన. గురు అన్న వాళ్ళు ఒక పక్క వచ్చారు, ఈయనయాన. ఇలా 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో బుద్ధిజం ద 18 సెక్ట్స్ వర్ మెర్జ్డ్. 18 సెక్ట్స్ కలిసిపోయి ఎమర్జ్డ్ ఇంటూ 2 సెక్ట్స్. వన్ ఈజ్ మహాయాన అండ్ సెకండ్ వన్ ఈజ్ ఈనయాన. యామ్ ఐ క్లియర్? ఏమా అంటే ఓ మై గాడ్ వాట్ హ్యాపెండ్? అర్థమైందమ్మా? అంటే బ్రాహ్మణ మతం పునరుద్ధరణ జరిగింది ఫస్ట్ పాయింట్. రెండోది బౌద్ధ మతం అనేది బౌద్ధ మతం కూడా అభివృద్ధి చెందమ్మా. బ్రాహ్మణ మతం పునరుద్ధరణ జరిగింది, బౌద్ధ మతం అభివృద్ధి చెందింది. అండ్ బౌద్ధ మతం డివైడ్ ఇంటూ 2 సెక్ట్స్, 2 శాఖలు విడిపోయింది. రాసుకోండి. బౌద్ధ మతం 2 శాఖలుగా విడిపోయింది. మహాయాన బౌద్ధిజం బ్రాట్ ఏ రెవల్యూషనరీ చేంజెస్ అమ్మా. ఏంటంటే మహాయాన బుద్ధిజంలో కొత్త అంటే ఏంటి వచ్చిందంటే ఐడలేటరీ, విగ్రహారాధన. రెవల్యూషనరీ చేంజెస్. ఐడలేటరీ, విగ్రహారాధన అంటే స్టాట్యూస్ పెట్టి, ఐడిల్స్ పెట్టి, విగ్రహాలు పెట్టి పూజించడం, బుద్ధుణ్ణి దేవుడుగా, గాడ్గా ప్రేయర్ చేయడం. ఏమా? ఎస్. బ్రాహ్మణ మతం పునరుద్ధరణ జరిగింది, బౌద్ధ మతం అభివృద్ధి చెందింది. ఈవెన్ ఫారినర్స్ ప్యాటర్నైజ్డ్ ది బుద్ధిజం. ద మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్, ఇండో గ్రీక్ పవర్ఫుల్ రూలర్ అండ్ కుషాన్ పవర్ఫుల్ రూలర్ కనిష్క.
అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఆల్సో యు నో వెరీ వెల్. ఎస్, కమింగ్ టు ద పాయింట్. ఇకపోతే మనకి కొత్త మతం ఒకటి సొసైటీలోకి వచ్చిందమ్మా. దాని పేరు కొత్త మతం ఒకటి సొసైటీలోకి వచ్చింది. దాని పేరు భాగవతిజం. భాగవతిజం. అప్పటి వరకు మీరు చూడనటువంటి ఒక కొత్త మతం మనకి సొసైటీలోకి, ఇండియన్ సొసైటీలో ఏ సమయంలో 2nd సెంచరీ బీసీ నుంచి 3rd సెంచరీ ఏడీ వరకు. 3rd సెంచరీ ఏడీ వరకు. 3rd సెంచరీ ఏడీ వరకు ఏమ్మా కొత్త మతం భాగవతిజం. భాగవత మతం. భాగవత మతం మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఆ సమయం వరకు. ఆ సమయంకు ముందు మనం అందరగాళ్ళని చూసాం ఆల్రెడీ. ఇండస్ వ్యాలీ, అమ్మ తల్లి, పశుపతి మహాదేవ, నేచర్, ఎర్లీ వేదిక్ పీరియడ్ ఇంద్ర, అగ్ని, వరుణ, టోటలీ 33 గాడ్ అండ్ గాడెసెస్. లాటర్ వేదిక్ పీరియడ్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. పోస్ట్ వేదిక్ పీరియడ్ బుద్ధిజం, జైనిజం, అజీవక, చార్వాక అండ్ రిమైనింగ్ 60 రిలీజన్స్. దీస్ రిమైనింగ్ 58 ప్లస్ దీస్ 4 62. బౌద్ధ మతం, జైన మతం, అజీవక అండ్ చార్వాక. అండ్ లెట్స్ కమ్ టు ది భాగవతిజం. భాగవతిజం గురించి మనకి ఎవిడెన్సెస్ ఎక్కడ కనబడుతున్నాయి? భాగవతిజంలో ఎవరిని పూజిస్తారు అంటే వర్షిపింగ్ కృష్ణ అండ్ హీజ్ ఫ్యామిలీ అమ్మ. కృష్ణ అండ్ హీజ్ ఫ్యామిలీ. కృష్ణ అండ్ హీజ్ ఫ్యామిలీ భాగవతిజం. కృష్ణ అండ్ హీజ్ ఫ్యామిలీ. టోటల్లీ 5 members అమ్మ. 5 members. Totally 5. So this is also called as Pancharatra cult or Pancharatra cult. పంచరాత్ర తెలుగులో కూడా అదేనమ్మా. పంచరాత్ర అంటే ఏంటి? 5 gods. ఒకసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో పంచరాత్ర రిలేటెడ్ టు విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ రిలీజన్? భాగవతిజం అమ్మా. పంచరాత్ర అంటే ఏంటి? వర్షిపింగ్ 5 gods. వర్షిపింగ్ 5 gods known as పంచరాత్ర కల్ట్ ఆర్ పంచరాత్ర వర్షిప్. టోటల్లీ 5 gods. ఎస్, మరి దీని ఎవిడెన్స్ మనకు ఎక్కడ దొరుకుతుందంటే ఇండో గ్రీక్ కాయిన్స్ అమ్మా. ఇండో గ్రీక్ కాయిన్స్. ఇండో గ్రీక్ కాయిన్స్. సపోజ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఇండో గ్రీక్ కాయిన్స్, ఇండో గ్రీక్ కాయిన్స్ని నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే సో దానికి టూ సైడ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా. టూ సైడ్స్ ఇన్ఫర్మేషన్. బోత్ ద సైడ్స్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డబల్ డై స్ట్రక్ కాయిన్స్. ఇంగ్లీష్లో డబల్ డై స్ట్రక్ కాయిన్స్ అంటారమ్మా. అంటే ఇండో గ్రీకులు వేసినటువంటి నాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి 2 వైపులా సమాచారం ఉంటుంది. మీకు తెలుసు గోల్డ్ కాయిన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్? ఇండో గ్రీక్స్. బంగారు నాణాల భారతదేశంలో మనం నిన్న చెప్పుకున్నాం. 2 వైపులా. ఒక సైడు దీన్ని మింట్ చేసిన కింగ్ అండ్ ఆ ఇయర్ అవి రాసుంటాయమ్మా. కింగ్ నేమ్ అండ్ ఇయర్ అవి రాసుంటాయి. పొలిటికల్. ఇంకొక సైడు రిలీజియస్ ఇన్ఫర్మేషన్ అమ్మా. సెకండ్ సైడు మతపరమైన విషయం. అయితే నువ్వు సపోజ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది కాయిన్స్ ఆఫ్ ఇండో గ్రీక్స్ దెన్ యూ కమ్ టు నో దట్ సెకండ్ సైడ్. సో దేర్ ఆర్ సమ్ నేమ్స్. దేవవ్రత, సుదేవవ్రత, వాసుదేవ వ్రత. ఇట్లాంటి నేమ్స్ నీకు కనిపిస్తాయమ్మా. దేవవ్రత, సుదేవవ్రత, వాసుదేవవ్రత. సో ఇది ఎవరు వీళ్ళు? సుదేవ, వాసుదేవ, దేవదేవ, దేవవ్రత ఎవరు వీళ్ళు? ఎవరంటే వాసుదేవ అంటే ఎవరమ్మా? కృష్ణ. సో ఈవెన్ ఇండో గ్రీక్స్ కూడా మనకి ఈ భాగవత మతాన్ని తీసుకున్నట్టు మనకు అర్థమవుతుందమ్మా. వీళ్ళందరూ ఎవరు? కృష్ణుడు, దేవవ్రత, వసుదేవత. దీస్ నేమ్స్ ఆర్ ఇండికేటెడ్. ఎవరిని ఇండికేట్ చేస్తాయమ్మా మనకి? అంతేకాకుండా మనకి ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయమ్మా. ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్. మనకి కాయిన్స్ అంటే టు స్టడీ ద కాయిన్స్ ఏమంటారమ్మా? న్యూమిస్మాటిక్స్. స్టడీ ఆఫ్ ది కాయిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ numismatics, and study of the inscriptions are called as epigraphy. Study of the coins are called as numismatics. Study of the inscriptions are called as epigraphy. మరి ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటమ్మా? రిటన్ రికార్డ్ ఆన్ హార్డ్ సర్ఫేస్. ఒక గట్టి ఉపరితలం పైన రాసినటువంటి ఏదైనా రాతను మనం ఏమంటాం?
ఇన్స్క్రిప్షన్ అంటాం. అయితే మనకి ఈ శుంగా డైనాసిటీలో 6వ రూలరు బాగభద్రమ్మ. 6th రూలర్ బాగభద్ర. ఏ డైనాసిటీలో? శుంగా డైనాసిటీ. మనం ఇవే చెప్పుకోవాలమ్మా. పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో మనకు 2nd century BC టు 3rd century AD. బాగభద్ర 6th రూలర్ బాగభద్ర. ఇతని కోర్టులో ఒక గ్రీక్ అంబాసిడర్ ఉండేవాడమ్మా. అతని పేరు హీలియోడోరస్. మీరు ప్రిలిమ్స్లో చదువుంటారు ఇది. HELIDOROUS హీలియోడోరస్. ఎస్, శుంగా డైనాసిటీలో 6వ రూలరు బాగభద్ర కోర్టులో ఆస్థానంలో ఒక గ్రీక్ అంబాసిడర్, గ్రీకు రాయబారి ఉండేవాడు. అతని పేరు హీలియోడోరస్. అతను ఒక ఇన్స్క్రిప్షన్ వేయించాడమ్మా. మీరు ప్రిలిమ్స్లో చదువుంటారు. బేసానగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని. బేసానగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. బేసానగర్ అమ్మా, BSA బేస్ కదమ్మా. బేసానగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, BESANAGER. ఇది జనరల్గా మీకు తెలుసమ్మా. ఏంటి, ఇన్స్క్రిప్షన్స్ కానీ యుద్ధాలకు కానీ మ్యాక్సిమం నేమ్ ఏమొస్తుంది, ఆ ఏరియా బట్టి ఉండవు. ఇక్కడ ఒక యుద్ధం జరిగింది అనుకో చరిత్రలో, అశోక్ నగర్ వార్ అంటారు. అదే ఒక ఇన్స్క్రిప్షన్ వేస్తే అశోక్ నగర్ ఇన్స్క్రిప్షన్ అంటారు. సో బేసానగర్ అనే ప్రాంతంలో మధ్యప్రదేశ్లో ఉంది ఇది. ఇక్కడ ఈ ఇన్స్క్రిప్షన్ వేశారు కాబట్టి దీన్ని బేసానగర్. ఇందులో ఏముంది అంటే ఈ హీలియోడోరస్ ఒక 2 లైన్లు ఇక్కడ ఉంటాయమ్మా రిలీజన్కి సంబంధించి. మనకి ఏంటంటే మైసెల్ఫ్ పరమ భాగవత, నేను భాగవతిజానికి పరమ భక్తుణ్ణి. తెలుగులో నేను భాగవతిజానికి పరమ భక్తుణ్ణి. మైసెల్ఫ్ పరమ భాగవత. మై గాడ్ ఈజ్ దేవదేవ. సెకండ్ లైన్, మై గాడ్ ఈజ్ దేవదేవ. మైసెల్ఫ్ పరమ భాగవత, నేను భాగవత మతానికి పరమ భక్తుణ్ణి. మై గాడ్ ఈజ్ కృష్ణ, గాడ్ ఈజ్ దేవదేవ. అంటే మనకి ఇక్కడ ఈ 200 BC నుంచి 300 AD వరకు మనకి ఇండో గ్రీక్స్ కాయిన్స్లో, అలాగే గ్రీక్ అంబాసిడర్ హీలియోడోరస్ వేయించిన ఇన్స్క్రిప్షన్లో మనకి భాగవత మతం గురించి ఏంటమ్మా ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్, క్లియర్. అయితే ఈ భాగవత మతంలో మనం పంచరాత్ర అని చెప్పుకున్నాం కదా, 5 గాడ్స్. వీళ్ళందరిలో ముఖ్యమైన వ్యక్తి ఎవరమ్మా? కృష్ణ. అయితే కృష్ణ గురించి మనం కొంచెం తెలుసుకుందాం. కృష్ణ ట్రైబ్, యాదవ్ ట్రైబ్ రాసుకోవాలి. ఫ్యామిలీ, వంశం వృష్ణి ఫ్యామిలీ. ఇప్పుడు బుద్ధ చెప్పుకున్నాం అనుకో, బుద్ధ ఏ ట్రైబు? శాక్య ట్రైబ్. అందుకే శాక్య ముని అని మొన్న ఒకటి ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఇచ్చారు మొన్న ఇయర్. శాక్య ట్రైబ్. ఎస్, ఫ్యామిలీ వృష్ణి ఫ్యామిలీ. ఏమ్మా? శాక్య ట్రైబ్ అండ్ వృష్ణి ఫ్యామిలీ. క్లియర్ అమ్మా? ఓకే. అయితే మనకి ఇప్పుడు కృష్ణుడితో పాటు మిగతా 9 ఎవరు? కృష్ణుడు ఆల్రెడీ మీకు తెలుసు. అయితే మనకి ఆ 9 తెలుసుకునే ముందు ఇంకొక పాయింట్ తెలుసుకుందామా. ఇందులో వర్షిప్పింగ్ నేచర్ ఎట్లా ఉంటుంది అంటే ఏంటమ్మా? పూజా విధానం. వర్షిప్పింగ్ నేచర్, పూజా విధానం ఎట్లా ఉంటుంది? ఇది డివోషన్ అమ్మా. డివోషన్ టు గాడ్, పర్సనల్ డివోషన్ టు గాడ్. భక్తి, పర్సనల్ డివోషన్ టు గాడ్. క్లియర్. భక్తికి సంబంధించిందమ్మా, భక్తి కాన్సెప్ట్ ఇది. అంటే హిందూయిజంలో రిచువల్స్ ఉన్నాయి బ్రాహ్మణ మతంలో, కానీ ఇక్కడ భాగవత మతంలో ఏముందమ్మా? భక్తి కాన్సెప్ట్ ఉంది. భక్తి, పర్సనల్ డివోషన్ టు గాడ్. ఎస్. మీరాబాయి ఎవరిని పూజించిందమ్మా?
ఏంటి అక్కడ? పర్సనల్ డివోషన్, సెల్ఫ్ సరెండర్, కంప్లీట్గా సరెండర్ అయిపోవడం పర్సనల్ డివోషన్. ఎస్. నెక్స్ట్ అమ్మా, 1 కృష్ణ, 2 సంకర్షణ, సంకర్షణ, సంకర్షణ ఆర్ బలరామ. ఎవరమ్మ ఇతను? కృష్ణుడు బ్రదర్. సంకర్షణ ఆర్ బలరామ రెండవ గాడు. కృష్ణుడు బ్రదర్ సంకర్షణ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ బలరామ. అండ్ సాంబా, సాంబా అనదర్ సాంబా సన్ ఆఫ్ కృష్ణ. ప్రద్యుమ్న, ప్రద్యుమ్న అనదర్ సన్ ఆఫ్ కృష్ణ. అండ్ అనిరుద్ధ, అనిరుద్ధ సన్ ఆఫ్ ప్రద్యుమ్న, అనిరుద్ధ సన్ ఆఫ్ ప్రద్యుమ్న అండ్ గ్రాండ్ సన్ ఆఫ్ కృష్ణ. క్లియర్? క్లియర్ అమ్మా. ఇట్లా మనకి భాగవత మతం అంటే బ్రాహ్మణ మతం పునరుద్ధరణ జరిగింది, బౌద్ధ మతం అభివృద్ధి చెందింది, భాగవత మతం కొత్త మతం సొసైటీలోకి వచ్చింది. అప్పటి వరకు లేని మతం 2nd సెంచరీ BC నుంచి 3rd సెంచరీ AD వరకు వచ్చింది. ఇది మనకి ఏంటమ్మా, డిస్కస్ ది రిలీజియస్ కండిషన్స్ ఫ్రమ్ 2nd సెంచరీ BC to 3rd సెంచరీ AD. ఓకేనా? సో ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్వశ్చన్.